అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సమావేశాల్లో పాల్గొంటున్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణకు అత్యధిక పెట్టుబడులు తీసుకురావడంలో భాగస్వాములు కావాలని తెలుగు రాష్ట్రాల ప్రవాసులకు పిలుపునిచ్చారు సీఎం రేవంత్. న్యూజెర్సీలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న రేవంత్ తెలంగాణలో పెట్టే ప్రతి పెట్టుబడికి తప్పకుండా అత్యుత్తమ ప్రతిఫలం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములైతే అన్నిటికీ మించి సంతృప్తి బోనస్గా లభిస్తుందన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఎంఎన్సీ కంపెనీలను ప్రోత్సహించేలా చూడాలని ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో ప్రవాసులను కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్న సీఎం రేవంత్ తెలంగాణలో కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొస్తామన్నారు. రాష్ట్రాన్ని మెట్రో కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ క్లస్టర్లుగా విభజించి పెట్టుబడులకు ప్రత్యేకమైన వ్యవస్థలను రూపొందిస్తున్నామని న్యూజెర్సీ ఆత్మీయ సమ్మేళనంలో చెప్పారు సీఎం రేవంత్. నిధుల సమీకరణతో పాటు ఎక్కువ మందికి ఉపాధి కల్పన, నైపుణ్యాల వృద్ధికి సమానమైన ప్రాధాన్యమిస్తామన్నారు. హైదరాబాద్ను ప్రపంచంలోనే అగ్రగామి నగరంగా అభివృద్ధి చేసేందుకు పోటీ పడతామన్నారు. అమెరికాలోని ఈస్ట్ కోస్ట్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన పలువురు ప్రముఖులతో మాట్లాడిన సీఎం రేవంత్ హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ తరహాలో 4వ నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. వరల్డ్ లెవెల్ మాస్టర్ ప్లాన్తో హైదరాబాద్ను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి ఉన్నతాధికారుల బృందం న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ను సందర్శించింది. నిత్యం జరుగుతున్న స్టార్ మార్కెట్ లావాదేవీలు, తెలంగాణ, భారత్ మూలాలున్న కంపెనీల ట్రేడింగ్పై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థకు గుండె లాంటి న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు సీఎం రేవంత్. సంపద సృష్టికర్తల చరిత్రకు సజీవ చిహ్నంగా నిలిచే న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్ గొప్పతనం, విజయాల గురించి తెలుసుకోవడం అద్భుతంగా ఉందన్నారు. ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ సీఈఓ ఎస్ రవికుమార్, ఆ కంపెనీ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ బృందం జరిపిన చర్చలు ఫలించాయి. కాగ్నిజెంట్ తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. హైదరాబాద్లో సుమారు 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా కొత్త సెంటర్ నెలకొల్పనున్నట్లు కాగ్నిజెంట్ ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులుండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో సెంటర్ను కాగ్నిజెంట్ స్థాపించనుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు పెద్ద ప్రోత్సాహకంగా అమెరికాకు చెందిన ప్రముఖ వాల్ష్ కర్రా హోల్డింగ్స్ WKH సంస్థ తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని వి హబ్లో $5 మిలియన్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సంస్థ ప్రతినిధులు వి హబ్ సీఈఓ సీతా పలచోళ ఒప్పందాలపై సంతకాలు చేశారు. వచ్చే 5 ఏళ్లలో $100 మిలియన్ అంటే 839 కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణ కేంద్రంగా పురుడు పోసుకుంటోన్న స్టార్టప్ కంపెనీలో పెట్టడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వాల్ష్ కర్రా హోల్డింగ్స్ సహ వ్యవస్థాపకులు పణి కర్రా, గ్రేగ్ వాల్ష్ సీఎం రేవంత్ బృందానికి వివరించారు.